క్రీస్తు నామంన మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవులారా, ఈరోజు వాక్య ధ్యానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము. ప్రియ దేవులారా, అనేక మంది డబ్బులు సంపాదించాలని చెప్పేసి, ధనం సంపాదించి అనేక మార్గాల గుండా తొందరగా లక్షాధికారులు అయిపోవాలని చెప్పేసి, అదేవిధంగా కోట్లకు పడగెత్తాలని చెప్పేసి అనేక మార్గాలుగా ఏం చేస్తుంది ద్వారా ఐశ్వర్యం పొంద ప్రయాసపడుతూ ఉంటారు. దేవులారా, అంటే అన్యాయంగా డబ్బు సంపాదించే వారి కొరకే దేవుడు చెప్తున్న మాట. దేవులారా, ఇంకా దేవుడు అంటున్న మాట, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టాలంట. దేవులారా, ఎందుకంటే నీవు దాని మీద దృష్టి నిలిపేతోనే అది లేకపోవును. దాని మీద దృష్టి నిలిపేటంట అది లేకపోనంట, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ధనం అంట రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. కాబట్టి దేవులారా, మనకు అట్టి అభిప్రాయం ఉంటే ఏం చేయాలి? మనం దేవులారా, మనము దాన్ని విడిచిపెట్టాలి. అందుకే దేవుడు అంటున్నమాట, ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము. ఎస్ దేవులారా, ఇంకొక మాట చూడండి. ఇక్కడ ఏముందంటే, అన్యాయంగా అబద్ధం. చూడండి, 21వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే, అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట. చూసారా, అబద్ధములాడి వడ్డీకి డబ్బులు ఇచ్చి చక్రవడ్డీతో ముక్కు పిండి వసూలు చేసి, అంతే కొందరు చేస్తారు కదా, అన్యాయంగా డబ్బులు సంపాదించుకోవడం, అక్రమంగా సంపాదించుకోవడం. దేవుడు అంటున్నమాట, అబద్ధములాడి, ధనం అంటే అక్షరమే కదా, సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దాన్ని కోరువాడు మరణమును కోరుకొందురు. అట్టి వారంట ఏం కోరుకుంటారంట? మరణము కోరుకుంటారంట. దేవులారా, కాబట్టి అబద్ధములాడి ధనం సంపాదించుకుంటే దేవులారా, అట్టి వారు ఏం చేస్తున్నారంటే దేవులారా, మరణాన్ని కోరుకుంటారని మనం గ్రహించాలి. దేవులారా, తర్వాత 22వ అధ్యాయము 2వ చూసుకుంటే, ఐశ్వర్యవంతులను దరిద్రులు కలిసి ఉందరు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. దేవునికి స్తోత్రం. దేవులారా, అంతే కదా, మన లోకంలో, అంతే కదా, మన దేశంలో, మన చుట్టుపక్కల ప్రాంతాలు ఐశ్వర్యవంతులు ఉన్నారు, దరిద్రులు అందరు కలిసింది కదా. వీరందరికీ ఎవరు కలుగజేసిండో? దేవుడే కలుగజేస్తాడని మనం గ్రహించాలి. అందుకే దేవులారా, దరిద్రుడిని దరిద్రుడిని మనం దోచుకోవద్దంట. చూడండి, 22వ అధ్యాయము 22వ వచనం, దరిద్రుడిని దోచుకోవద్దు. అంతే కదా, అడిగేవారు లేరని చెప్పేసి దరిద్రులను చాలామంది దోచుకుంటారు కదా. దేవులారా, అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే యెహోవా వారి పక్షాన వాద్యం ఆడుతారంటే గుర్తుపెట్టుకోండి. ఇది మంచి మాట. దరిద్రుడిని దోచుకొనవద్దు, గుమ్మం వద్ద దీనులను బాధపరచవద్దు. చూసారా, ఎవరైనా మన దగ్గరికి సహాయం కొరకు వస్తే ఏం చేయాలి? దేవులారా, మాట సహాయము, చేత సంచారం, అంతేగాని తిరిగి దుర్భాషలాడి చెడు మాటలు మాట్లాడి వారిని తిరిగి పంపించవద్దు. గుర్తుపెట్టుకోండి దేవులారా, మంచి మాట. వాళ్ళని బాధపరచొద్దంట, మాటల ద్వారా బాధపరచొద్దు. గుర్తుపెట్టుకోండి. మన దగ్గర పనిచేసేవారు కావచ్చు, పనివారు కావచ్చు, అంతే కదా, వారిని మనము దుర్భాషలాడి వారిని బాధ పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. గుమ్మముల వద్ద దీనులను బాధపరచవద్దు, యెహోవా వారి పక్షమున వాద్యమాడును. చూసారా, వారి పక్షం ఎవరు? దేవులారా, దేవుడు ఉంటాడు. ఎందుకంటే దరిద్రులను ఐశ్వర్యం కలిగేసిన ఎవరు? దేవుడే అని మనం గ్రహించాలి. యెహోవా వారి పక్షాన వాద్యమాడును, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొని. చూసారు, ఎవరైతే దరిద్రం దోచుకుంటారో వారిని నేను దోచుకుంటా అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ప్రియదేవులారా, ఐశ్వర్యం పొంద మనం పడవద్దు. మనం ఏం కోరుకోవాలి? మనము ఇంకొక మాట, 22వ అధ్యాయం 1వ వచనం, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. దేవునికి స్తోత్రం. దేవులారా, అంతే కదా, మనం చనిపోయిన తర్వాత మనతో పాటు డబ్బులు వస్తాయి చెప్పండి? సాధారణంగా మనకు రావు, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. చనిపోయిన తర్వాత చూసి ఎంత మంచి వ్యక్తి తను ఒకప్పుడు నాకు ఈ విధంగా నాకు సహాయం చేసిండు, కష్టకాలం నాకు తోడుగా ఉన్నాడు, అదేవిధంగా మంచి మాటలు మాట్లాడతాడు, ఆయన మాట తీరు చాలా బాగుండేది, సహాయం చేసే వ్యక్తి, ఎంత బాగా మంచి వ్యక్తి అని చెప్పేసి మన కొరకు అందరూ పొగడాలి. దేవులారా, అంటే మంచి పేరు తెచ్చుకోవాలి. అంతే కదా దేవులారా. అందుకే దేవుడు అంటున్నమాట, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును
వెండి బంగారం కంటే దయయు కోరదగినవి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా మన ఐశ్వర్యం కాదు, మనం సంపాదించుకోవాల్సి ఏం సంపాదించుకోవాలి? మనము గొప్ప పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు మనము సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలుగా మంచి పేరే మనము సంపాదించుకోవాలి. అప్పుడు మీరు అంటారు, బ్రదర్ మీరు అన్నీ బాగానే చెప్తున్నారు, కానీ డబ్బులు కావాలి కదా ప్రతి దానికి. అయితే దేవుడు మనకి ఇస్తాడు, సమయోచితమైన సాయం దేవుడు మనకి ఇస్తాడు. ఏనాటికి ఆనాటికి చాలా లేఖనాలు సెలవిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఒక ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలంటే కదా, చూడండి, సాధారణంగా ఐశ్వర్యం ఎక్కువైపోతే ఏమిటంటే మనం దేవుని మర్చిపోతాం, అంతే కదా. ఐశ్వర్యం ఎక్కువైపోతే ఏమైతే దేవుడు మర్చిపోతాం, డబ్బులు ఎక్కువైపోతే దేవుడు మర్చిపోతాం, దేవుడు గుర్తురాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కదా, మనకు మోతాకు తగ్గట్టు డబ్బులు మనకి ఇవ్వనే ఇప్పుడు అది మన మేలు కొరకే మనకి. అయితే మనం ఒక పని చేయాలి. చూడండి, ఒక మంచి మాట చూపిస్తా. ఇదే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో యాకే కుమారుడు ఆగూరు చెప్తున్న అద్భుతం పలికిన మాటలు ఏమంటారంటే, యాకే కుమారుడు ఆగూరు పలికిన మాటలు ఏదంటే అతను అంటున్న మాట 30వ అధ్యాయం 7వ వచనంలో, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోక ముందు వాటిని అనుగ్రహింపమయ్యా. నేను 2 మనవులు నీకు చేసుకున్నా, అవి నేను చనిపోక ముందు నాకు అనుగ్రహించాలని చెప్పి అంటున్నమాట. వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరంగా ఉంచుము, వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరంగా ఉంచాయి అనుకుంటూ ఇంకో మాట ఉంది, పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయకు. అంత మంచిగా అయ్యా, నాకు పేదరికం ఇవ్వద్దు, నాకు ఐశ్వర్యం కూడా వద్దు, ఎందుకంటే తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. అంత మంచి మాట కదా, తను పలికిన మాటలు చూడండి. అయ్యా తగినంత ఆహారమే ప్రభువా, దేవా నాకు ఆహారం అనుగ్రహించు అనుకుంటూ తండ్రన్నమాట. ఒకవేళ ఐశ్వర్యం ఎక్కువైపోతే ఏమవుతుంది? ఎక్కువైన నేను కడుపు నిండిన వాడై నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చూసారా, డబ్బులు ఎక్కువైతే, ధనం ఎక్కువైతే ఏమవుతుంది? దేవుని మర్చిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, లోకంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం. అందుకే తండ్రున్న మాట, ఎక్కువైనడల్లా నేను కడుపు నిండినవాడై నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో అనుకుంటూ తండ్రున్న మాట. లేక బీదనై దొంగిలిచ్చిన దేవుడి నామము దూషించుతునేమో. అంతే కదా, ఒకవేళ నేను బీదవాడిని అయిపోతే, తినడానికి అన్నం లేకపోతే, ఆహారం లేకపోతే ఏం చేస్తాను? దొంగతనం చేస్తే అప్పుడు ఎవరికి అవమానం? మీ నామానికే అవమానం. కాబట్టి నాకు తగినంత ఆహారం దయచేయు అని చెప్పేసి తను దేవునితో అంటున్న మాటలు తెలిపినారు. మనం కూడా ఈ విధంగా దేవుని అడిగితే ఎంత బాగుండు కదా. మంచి పంట తగినంత ఆహారం దయచే ప్రవ్వా అని దేవుని అడిగితే దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. తెలిపినారా చివరిగా తెలిపినారా, ఇదే సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో ఏముందంటే 3వ వచనంలో, 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటా వినయమునకు ప్రతిఫలము. దేవునికి భయపడి జీవించడం దేవుడు మనకి ఏమి ఇస్తారంట? మరి ఐశ్వర్యమును. చూడండి, మనము దేవునికి భయపడి జీవిస్తే ఏమి ఇస్తాడు దేవుడు? చూడండి, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. చూసారా, మనం దేవునికి భయపడి జీవిస్తే దేవుడు మనకు ఐశ్వర్యం ఇస్తాడు. అదేవిధంగా దేవుడు మనకు ఘనత, ఈ లోకంలో మంచి పేరు దేవుడు మనకి ఇస్తాడు. అదేవిధంగా జీవాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, నిత్య జీవాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఐశ్వర్యం మనం ప్రయాసపడనే పడొద్దు. తగినంత ఆహారం ఇవ్వు ప్రభువా అని మనం దేవుని ప్రార్థించినప్పుడు ఏనాటికి చాలు లేఖనాలు సెలవుస్తున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనకేం కావాలో దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయను గాక. దేవుని కాపుదల భద్రత ఈరోజు అంతా మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకరుడ, అద్భుతాలు ఉదయకాల సమయంలో మంచి క్లుప్త వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడిన మన విత్తబడ్డ వాక్యం మాలో నూరంతలుగా ఫలింపజేస్తే నాతో కూడా ఏకీవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని, ఈ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, ప్రయాణాలు, పరిచర్యలో అన్ని విషయాల్లో బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, మరి ఇతరులకు దీవెనకరంగా బిడ్డలు దీవించని, ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, రక్షణానందము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, బిడ్డలు చేస్తున్న ప్రతి విషయాల్లో మీరు తోడుగా ఉండమని, ఈరోజు అంతయు ప్రభ మీ సన్నిధి మాకందరికీ అనుగ్రహించమని, ఇతరులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభ మమ్మల్ని, మా కుటుంబాన్ని, బిడ్డలు దీవించమని, ఈరోజంతా మీరు మాకు తోడై ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.